హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్కెట్. ఫ్రెండ్స్, ఈరోజు చూసుకుంటే మనం పుంగళూరు కౌ మార్కెట్ అయితే వచ్చినామండి. పుంగళూరు ఆవుల సంతకి అయితే వచ్చినాము. చూడండి, ఆవులు మోర్ దాన్ ఎక్కువ ఉన్నాయండి. మోర్ దాన్ 500 పైన ఉన్నాయండి ఆవులు. చూడొచ్చు, ఈడీడీ చూడండి. ఇప్పుడే బ్రీడ్ ఏవే బ్రీడ్స్ వచ్చినాయి, ఏమేమి ప్రైస్ చెప్తున్నారు, ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి, ఎంత డీటెయిల్స్ అంతా తెలుసుకుందామండి. ఉన్న కాడికైతే అంతా కవర్ ఏదో చేసుకుని వస్తాను. బ్రీడ్స్ పేరు, ఎంత లీటర్ ఇస్తుంది, ఎంత ఎంత వయసు మీద ఉన్నాయి కూడా తెలుసుకొని వస్తానండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. చూడొచ్చండి, స్టార్టింగే చూడండి ఎన్ని పెట్టారో. నేను చూడొచ్చు, కట్టేదే పెట్టాను, కొనుక్కొని వచ్చేమో పెట్టానండి. ఇట్లా ఎవరైనా మన ఛానల్లో ఇట్లా ప్రమోషన్స్ వీడియో అప్లోడింగ్ చేయాలంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా మొదటిసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మీరు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తే మనం మామూలు వీడియోలు కావచ్చు, ఇంకా హోటల్లో మేకపోతుల వీడియోలు కూడా తీస్తామండి. ప్రమోషన్ కావాలంటే కూడా, లేకపోతే మీరు వీడియోలో పంపించినా మేమైతే పెడతామండి. పోయి తెలుసుకుందామండి. ఇంకా చాలా అయితే ఆవులు ఉన్నాయి, దూడలు కూడా ఉన్నాయండి. ఆవులు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయండి. బిగ్ సైజ్ ఎద్దు కూడా ఉండదండి. తెలుసుకుంటే ఎవరైతే స్కిప్ మాత్రం చేయొద్దండి. చూడండి అండి, వీడియో కూడా ఏమి ఎక్కువ లెంత్ అయితే రాదండి. ఉన్న కాడికైతే అన్నీ చూపించే ట్రై చేస్తానండి వీడియోలో ఉన్న. చూడొచ్చండి, ముందర పెద్ద సైజ్ ఆవు అయితే ఉన్నది. అడుగుదాం ఇదంతా ప్రైజ్ ఏం చెప్తారండి బాబాయ్. చూడొచ్చు, బాబాయ్ పక్కన అయితే ఉన్నారు. ఫస్ట్ ఆవుని చూపించేసి బాబాయ్ ఆవు ఇది 39 చూసుకోవచ్చండి. ఆవు వచ్చి 39,000 అయితే చెప్తున్నారు. ఇది చూసుకుంటే మనకి ఏ బ్రీడ్ బాబాయ్ ఇది? ఏ బ్రీడ్ ఇది? బ్రీడ్ పేరు జెర్సీ బ్రీడ్. చూసుకుంటే జెర్సీ బ్రీడ్ అండి. 39,000 అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు. ఎన్ని లీటర్ రావచ్చు బాబాయ్ రోజుకి ఇవి పాలు? వచ్చింది పాలు చూసుకుంటే మనకి 3 లీటరే అంటే ఇచ్చేది. చూసుకుంటే ఆవు ఎస్సీ ఆవు అండి. 39,000 అయితే ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఇది ఇంకా ముందర ఉన్నాయి, ఇంకా పోయి తెలుసుకుందాం. ఇంకా వచ్చింది బిగ్ సైజ్ ఆవు అయితే ఉన్నది. ఇది అడుగుదాము. వ్యాపారం అయితే జరుగుతుంది. कैरेट बोल रहे हैं कितने लीटर देती है दूध? यहाँ को 7.5-8 लीटर देती एक दिन में। एक बार हुई ना, एक दिन को आज के सुबह 7:30 कितने में ये मैं कितने में 3 में వచ్చి 50,000 చెప్తున్నారా? 50,000 చెప్పినారు. 3 ఈతలు అయితే ఉండాలండి. ఒక టైంకి అయితే 7.5 లీటర్ అయితే పాలు ఇస్తున్నానండి. ఏ బ్రీడ్ అన్నా ఇది? చింతామణి హెచ్ఎఫ్ బ్రీడ్ అండి. ఇది 50,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ ప్రైజ్ ఏమైనా ఉండదా? ఫైనల్ ప్రైజ్ ఏమైనా ఉండదా? అంతే ఫిక్స్ అంతేనా? భారీ ఉంటుంది. వ్యాపారం అయితే ఉంటుందండి. 7.5 లీటర్ అయితే ఇస్తుందండి. చింతామణి హెచ్ఎఫ్ బ్రీడ్ అండి. ఆవు ఫుల్ బిగ్ సైజులో అయితే ఉండదండి. ఇది అన్నగారు పక్కన ఉండేటండి. చూడొచ్చండి, అంతా చూడండి, అంతా ఆవులు ఎద్దులు అంతా అయితే ఉన్నాయండి. ఇక్కడ బిగ్ సైజులు అయితే ఉన్నాయి అన్నీ. ఒకటి ఏం తక్కువ లేదండి. ఆ మాదిరి అయితే ఉన్నాయి. ట్రై చేసుకొని పోతున్నానండి. కనిపించేదాన్ని అయితే కవర్ చేస్తాను. ఎందుకంటే బిజీగా అయితే ఉంటున్నారండి. వ్యాపారం జరిగే టైం కదండి. అందుకని మనం ఇది అయితే హెవీగా ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు నిలుచుకున్నాయని తీస్తానండి వీడియో. బిగ్ సైజ్ ఎద్దులు అయితే ఉన్నాయండి. ఇవి బిగ్ సైజ్ ఎద్దులు అయితే ఉన్నాయి. అడుగుదాం బాబాయ్కి. బాబాయ్ అయితే ముందన్నా ఏం రేట్ చెప్తాను బాబాయ్ ఇది ఎద్దులు? చూడొచ్చండి, ఇంకా తెస్తున్నారు. బిగ్ సైజ్ అయితే ఉన్నాయి. ఇవి అయితే అడుగుదామంటే బాబాయ్ ఆ పక్కన వెళ్ళిపోయినారు. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్ ఇవి? చెత్తనా? 1,65,000 అయితే చెప్తానండి. 1,65,000 అయితే చెప్తానండి. ఇవి చెత్త వచ్చి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి బాబాయ్? గడపల్లో మీద అయితే ఉన్నాయండి. చూడొచ్చు, పెట్టారు చూడండి.
చూడండి ఇప్పుడు కనిపిస్తాయి అన్నీ. పెద్ద వచ్చి 1,60,000 అయితే చెప్తున్నారండి. ఇది పళ్ళు వివరంగా చూసుకుంటే గరపళ్ళు మీద అయితే ఉన్నాయండి. ఇవి బిగ్ సైజ్ అయితే ఉన్నాయండి. ఇవి చాలా వచ్చి అన్నీ ఒక 2, 6 అయితే ఉన్నాయి. ఇంకో బ్రీడ్ అయితే ఉండదండి. ఇది కూడా అడుగుదాం. బాబాయ్ మీరేం చెప్తున్నారు బాబాయ్? ఇది 62,000 చెప్తారు. ఏం బ్రీడ్ బాబాయ్ ఇది? ఏం బ్రీడ్ పేరు? ఏం పేరు ఇది? నాటి బ్రీడా? 60,000 అయితే చెప్తానండి. బ్రీడ్ వచ్చి నాటి బ్రీడ్. ఎన్నో పళ్ళ మీద ఉంది బాబాయ్? 6 పళ్ళు వేసిందా? 6 పళ్ళ మీద అయితే ఉండేది బాబాయ్ దగ్గర. ఇది కూడా బాగుండదండి సైజ్ పరంగా. కొంచెం బాబాయ్ తగ్గట్లే బాగా ఉన్నట్టుందండి. ఇది కూడా 60,000 అయితే చెప్తున్నారు. వీడంతా ఉన్నాయండి. ఇవంతా ఆవులు ఆ పక్కన ఉన్నాయి. ఈ పక్కన వచ్చి ఎద్దులు అయితే ఉన్నాయండి. ఇవి బిగ్ సైజులో చూడొచ్చు. దూరం నుంచి చూస్తూనే ఉన్నాయి. దిగుతూనే ఉన్నాయండి. ఇంకా చూద్దాం ఇంకా ముందర కూడా చూడొచ్చండి. ఆవులు అయితే ఉన్నాయి. ఇవి అడుగుదాము. బాబాయ్ ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్? ఇవి ఆవులు 62,000 చెప్తున్నారు. ఎంత పళ్ళు? ఎన్ని పళ్ళు వేసింది బాబాయ్? 6 పళ్ళు వేసిందా? 6 పళ్ళ మీద అయితే ఉన్నదండి. ఏం బ్రీడ్ బాబాయ్ ఇది? హోలిస్టన్ ప్యాచెస్. హోలిస్టన్ ప్యాచెస్ అండి. బ్రీడ్ పేరు వచ్చి. ఎన్ని లీటర్ ఇచ్చి బాబాయ్ పాలు ఇవి? ఇప్పుడైతే 6 లీటర్. 3 అయితేనా బాబాయ్? 2 అయితేనా? చూడండి ఇంకా 2 అవుతాయి ఏంటంటే 36,000 కదా నేను బాబాయ్? 62. అదే 62,000 62,000 చెప్తున్నారండి. ఇది ఏంటంటే మిస్టేక్ అయిందండి. ఈ పక్కన తక్కువ అయితే ఉన్నాయి. ఈ పక్కన పొట్టేల్సి ఉన్నాయి కదా జరిగేది రేపు కూడా వచ్చేసాయండి. ఇంకా ఆ పక్కన ఉండి అడుగుదాము. ఉన్నది ఆవు అడుగుదాం. ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్? ఇది ఏం రేట్ చెప్తున్నారు పెద్దప్ప? ఇది ఏం రేట్ చెప్తున్నారు ఆవు? ఇది 45. ఎంత వయసు? ఎన్ని పళ్ళు వేసింది బాబాయ్? ఇది 4 పళ్ళు వేసిందా? ఎంత ఇవ్వచ్చు బాబాయ్ ఇది మిల్క్? పాలు ఎంత ఇస్తాయి ఒక రోజుకి? ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? 8 లీటర్లు ఇస్తాయా? బ్రీడ్ పేరు బాబాయ్? బ్రీడ్ ఇల్లదా? బ్రీడ్ అయితే తెలియదు అంటున్నారండి బాబాయ్. ఒక రోజుకి చూసుకుంటే ఒక పూటకి 8 లీటర్ అట్లా ఇస్తున్నారండి. ఒక రోజుకి కాదు, ఒక పూటకి తీసుకుంటే 8 లీటర్ ఇవ్వచ్చు అంటున్నారు బాబాయ్. తీసుకుంటే బిగ్ సైజ్లోనే ఉండదండి. ఇది కూడా చూసుకుంటాం మనకి. ఇదంతా ఉన్నాయండి. ఇంకా వస్తూనే ఉన్నాయండి ఆవులు, ఎద్దులు అంతా కూడా వస్తూనే దిగుతానే ఉన్నాయండి. ఇంకా సేల్స్ చూసుకుంటే మనకి తక్కువ జరుగుతుందండి. ఎక్కువ అయితే ఏం లేవు సేల్స్. చాలానే ఉన్నాయండి. కవర్ చేసే కూడా కావడం లేదు. అంత అయితే ఉన్నాయి. మరి వ్యాపారం కూడా చూడండి. ఆ పక్క నుంచి ఈ పక్క దాకా ఎంత ఉంది. హెవీ సైజ్ అయితే ఉండాలి. ఇది కూడా అడుగుదాం. బిగ్ సైజ్ అనిమల్ ఇది. ఏం రేట్ చెప్తున్నారు అంకుల్? ఇది 55,000 చెప్తున్నారు. ఎన్ని పళ్ళు వేసింది బాబాయ్? కడపలు వచ్చాయి. 6 పళ్ళు అండి. ఇది చూసుకుంటే ఎన్ని లీటర్ ఇవ్వచ్చు బాబాయ్ రోజుకి? ఇది పూటకి ఎన్ని లీటర్ ఇవ్వచ్చు పాలు? ఇవి 7 వస్తుంది. 7 లీటర్ వచ్చి 14 లీటర్ వస్తుంది ఒక రోజుకి. ఏ బ్రీడ్ బాబాయ్ ఇది? హెచ్ఎఫ్. అదే చూసుకునేది హెచ్ఎఫ్ బ్రీడ్ అండి. 52 కదా? 52,000 అయితే చెప్తున్నారు. 6 పళ్ళ మీద అయితే ఉందండి బాబాయ్ దగ్గర. చూడవచ్చు ఫుల్ బిగ్ సైజ్ ఉన్నదండి అనిమల్ చూసుకుంటే. బిగ్ సైజ్ ఆవండి. ఇది కూడా అడుగుదాము. వ్యాపారం అయితే జరుగుతుందండి. వ్యాపారం జరుగుతుంది. ఇది ఎంత కావాలి అడుగు. అంతే కదా, కాదంటే కదా ఇంకేమైతే పట్టిస్తావు? ఆస్తి ఎంత అయితే పట్టుకుంటావు? దారాలతో నువ్వు చెప్పిండు నేను. ఏం రేట్ చెప్తాను ఆవు? ఏం రేట్ చెప్తాను ఆవు? 1,20,000 అయితే చెప్తానండి. ఇది వ్యాపారం జరుగుతుంది పక్క.
1,60,000 అయితే చెప్తున్నారండి ఇది. చూడొచ్చండి పుంగూరు బ్రీడ్ ఆవులండి ఇవి. ఏం ప్రైస్ చెప్తున్నారన్న? ఆవు ఏది ఇది దీనిలో? ఆవు ఏది? 2 ఆవులు, ఒక ఎద్దు ఒక ఆవు, 2 జోడినా? ఎంత చెప్తున్నారన్న? పేరు వచ్చినండి. ఎంత వయసు ఉండొచ్చు అన్న ఇవి? 2 సంవత్సరాల మీద ఉన్నాయి. చూడొచ్చండి 2 సంవత్సరాల మీద అయితే ఉన్నాయండి ఇవి. 95K అది చెప్తున్నా. బేరం ఉంటుందన్న ఇంకా? చూసుకోవచ్చు పుంగూరు బ్రీడ్ ఆవులండి. ఎంత హైట్ మీద ఉన్నాయన్న ఇది? 30 ఇంచులు అట్లా ఉన్నాయి. 2.5 feet ఉన్నాయి హైట్. 2.5 feet మీద అయితే ఉన్నాయండి అండి. పుంగూరు బ్రీడ్ ఆవులండి. అన్నవారితో అయితే ఉన్నాయి. ప్రతి వారం వస్తారన్న మీరు? ప్రతి వారం వస్తారు. చూడొచ్చండి అన్నగారిది. ఇలాంటివే తెస్తారా? పెద్ద సైజు అట్లా కూడా తెస్తారు? 30 ఉన్నాయి. ఫామ్ ఉందన్న మీది? యాడన్నా? మాన్లపల్లి. పుంగళూరు నుంచి 1 కిలోమీటర్. సరే కదండి. అన్నగారిది ఫామ్ ఏంటండి? ప్రతి వారం అయితే వస్తా అంటారంటారా? ఇంకా ఉన్నాయండి, ఇంకా ఆ పక్కన కూడా ఉన్నాయి. వీడు ఉన్నాయి చూడండి. ఏం రేట్ చెప్తున్నారన్న ఆవులు ఇవి? 3 కలిపా? చెప్తా 1,10,000 చూడొచ్చు. 1,10,000 అయితే చెప్తానండి. పుంగళూరు బ్రీడ్ ఏంటి ఇవి? 2.5 వయసు సంవత్సరమా? 30 ఇంచులైన హైట్. ప్రజెంట్ చూసుకుంటే 1.5 year ఏజ్ అండి. చూడొచ్చు. ఏం బేరం ఏముండదన్నా? బేరం ఏముండదా? మీ ఫామానా? నగర్ది ఫామ్ అండి. బ్యూటిఫుల్ అయితే ఉన్నాయండి. 30 inches అండి. 1.5 feet అండి. 30 inches బాగున్నాయి. నైస్ అయితే బాబాయ్ సాగిన. మీరు చిన్నప్పటి నుంచి సాగిండేదా బాబాయ్ ఇది? సేల్స్ కండి. చిన్నప్పటి నుంచి సాగిండేదండి. బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేసుకుని అయితే వచ్చారు. చూసి బాబా ప్రతి వారం వస్తారా బాబాయ్ మీరు? ఇవా? రెడ్ కలర్. ఇది కూడా బ్రీడే? ఆ బ్రీడేనే కదా? అదే. ఇది కూడా సేమ్ ఏజ్ అండి. ఇది ప్రైస్ ఎంత బాబాయ్? 70,000 చెప్పారు. ఇంకా బేరం ఉంటుంది. 70,000 అయితే చెప్పారండి. ఇంకా బేరం అయితే ఉంటుందండి. తగ్గింపు అయితే ఉంటుంది. వయసు పరంగా చూసుకుంటే సేమ్ అండి. 2.5 year అట్లా ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే అండి. ఇది మీదే ఉంటాయి హైట్. ఇవి దీనికన్నా ఇవి ఇంకా బాగున్నాయండి. ఇవి లుకింగ్ పర్పస్ బాగున్నాయి.